మార్వాడి యూనివర్సిటీ ఈరోజు మొత్తం తెలుగు పిల్లలు ఇక్కడ చాలా బాగా చదువుకుంటూ మంచి ఫుడ్ తింటూ మంచి అకాడమిక్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అని అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ మహేంద్ర నాయుడు గారు. ఎస్, ఈయన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ అడ్మిషన్స్. సో ఆయన వల్లే చాలామంది పిల్లలు లైక్ దే ఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్, ఒకరిని చూసి ఒకరు ఇక్కడికి రావడము, ఇక్కడ మంచి చదువుకోవడము. అండ్ కొంతమంది అయితే మనము ఇంతకుముందు నేను కలిసి తిరిగి జనాలందరితో మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతున్నప్పుడు అయితే వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే రీసెర్చ్ బేస్డ్ ఇవి చేస్తున్నారో, లైక్ ఒక పేటెంట్స్ కోసం వర్క్ చేస్తున్నారో దాన్ని కూడా హ్యాపీగా ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని పేటెంట్స్ కూడా పొందినరంట. సో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. స్టూడెంట్స్ ఆర్ రియలీ వెరీ సాటిస్ఫైడ్ అబౌట్ ది ఫీ స్ట్రక్చర్, ఫుడ్, ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ, క్యాంపస్, ఎవ్రీథింగ్. సో ఇంత సాటిస్ఫాక్షన్తో కూడుకున్న ఎడ్యుకేషన్ని తీసుకుంటున్నారు పిల్లలు అని అంటే వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ మన మహేంద్ర నాయుడు గారు. సో ఆయన్నే కలవడానికి నేను వెళ్తున్నాను అనమాట. హీఈస్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ అస్, లోపల ఉన్నాను రండి అన్నారు. సో లెట్స్ గో మీట్ హిమ్ అండ్ చాలా విషయాలు కనుక్కోవాలి, మాట్లాడాలి. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లలు పెరుగుతున్న కొద్దీ, తెలుగు స్టూడెంట్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ పెరుగుతూ ఉంటాయి. సో వాటి గురించి ఆయన చేసుకున్న అన్ని అరేంజ్మెంట్స్ ఏంది, ఎట్లుండబోతుంది అనేది ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సో ఎస్, సార్ ఈజ్ యాక్చువల్లీ హియర్ విత్ ద స్టూడెంట్. ఆయన వచ్చిన ప్రతిసారి కూడా స్టూడెంట్స్తో మాట్లాడడం, వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, వాటన్నిటిని సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. సో హీ ఈజ్ ఆల్రెడీ ఇన్ టు ఇట్, ఐ థింక్, అందుకోసమే. సో విల్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హలో మేడం. సో యాక్చువల్గా లాస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పటికీ ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి ముందు నేను ఒకసారి మళ్ళీ క్యాంపస్ అంతా తిరిగేసి వచ్చిన. ఓకే. అసలు ఎంతమంది తెలుగు వాళ్ళు, అండ్ దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అరౌండ్ 6,500 తెలుగు ఉంటారు. ఓ వెరీ నైస్. లైక్ కొంతమంది తెలుగు పిల్లలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటే వాటికి బయటకు వచ్చినప్పుడు మనం ఇల్లు దాటి అడ్జస్ట్ అవ్వాలి. బట్ అకాడమిక్స్ వైజ్, ఎడ్యుకేషన్ వైజ్, ఫీ స్ట్రక్చర్ వైజ్ ఏ ఇష్యూ ఉన్నా కానీ మీరు వాళ్ళని చూసుకుంటున్న తీరు, మీరు వాళ్ళ రిక్వైర్మెంట్స్ని ఎప్పుడప్పుడు సర్దిమన్నీ చేస్తున్న తీరు ఈజ్ లైక్ 100 out of 100 అన్న విషయం వాళ్ళే చెప్తున్నారు. థ్యాంక్ యూ. సో దట్ రియల్లీ మేడ్ మీ టు మీట్ యూ టుడే అగైన్. ఓకే. సో ఏంది సార్ మరి 6,000కు పైగా తెలుగు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు అని అంటే ఎవ్రీ ఇయర్ మార్వాడి యూనివర్సిటీకి ఇంకా చాలా మంది రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఎట్లుంది రెస్పాన్స్? దాంట్లో ప్లానింగ్లో భాగంగా రీసెంట్ జరిగిన మేనేజ్మెంట్ మీటింగ్లో డిసైడ్ చేసింది ఏంటి అంటే కమింగ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ లైక్ ఒక 700 to 800 crores యూనివర్సిటీ ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయబోతుంది. రైట్. అంటే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా మార్చిపోతున్నాం. ఓకే. ఇప్పుడున్న స్టాండర్డ్స్కే చాలా యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే వీఆర్ ఎట్ పార్. దాన్ని ఇంకా డెవలప్ చేస్తూ ఇంకా నెక్స్ట్ లెవెల్స్కి తీసుకెళ్ళాలి. మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే ఆ ప్లేస్ అంతా కూడా దాదాపు ఒక 5 towers వస్తున్నాయి. దాంట్లో లైబ్రరీ కోసం సపరేట్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఒక హోటల్ వస్తుంది, అదేవిధంగా బ్యాక్ సైడ్ హాస్టల్స్ వస్తున్నాయి. సో ఆ రకంగా చూసుకుంటే డెఫినెట్లీ వీఆర్ కమింగ్ అప్ విత్ బెటర్ ప్లాన్స్. రైట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్త హాస్టల్స్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. సో వీటితో పాటుగా ఈ అడ్మిషన్ నెంబర్ని కూడా పెంచాలని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఒక 3,000కి అటు ఇటుగా తీసుకుంటాం. బట్ 27 తర్వాత మేబీ తెలుగు రాష్ట్రాలకి ఇంకొక 1,000 పెంచే అవకాశం ఉంటుంది. అంటే ఒక 4,000 స్టూడెంట్స్ పర్ ఇయర్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 20, 30, 40, 50 లక్షలు అంటే ఇన్స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్స్ని బట్టి అంత ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు చదువుకునే పిల్లలు బాగా మంచి ఇన్స్టిట్యూషన్లో చదువుకోవాలి. సో మా బడ్జెట్ ఎక్కువ లేదు అనుకునే ప్రతి పిల్లవాడి కన్ను మార్వాడి యూనివర్సిటీ మీద ఉంది. తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో. మరి మీ పిల్లవాడు రేపు పొద్దున ఇక్కడికి వస్తే ఎలా ఉంటాడు అనేది వాళ్ళకి చూపించాలి అనే తాపత్రయంతో
అసలు కోర్సెస్ ఏముంటాయి, ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీని పరిచయం చేసాం. దాంట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసాం. వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో పేరెంట్స్కి అర్థమయ్యే విధంగా ఆ రకంగా టోటల్గా లాస్ట్ ఇయర్ 2025 అంతా కూడా ఆ రకంగా ప్లాన్ చేసాం. బట్ వాట్ అబౌట్ ది ప్లేస్మెంట్స్? ఎందుకంటే ప్రతి ఒక్కరు మళ్ళీ అల్టిమేట్గా దే లుక్ ఇన్ టు ప్లేస్మెంట్స్ ఉన్నాయా వస్తాం, లేదంటే లేదు అన్నట్టుగానే ఉంటారు. సో వాట్ యూ టెల్ అబౌట్ దట్? ప్లేస్మెంట్స్ పరంగా 500+ కంపెనీస్తో మార్వాడి యూనివర్సిటీకి టైప్ ఉంది. అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం ఆ పాయింట్ని కూడా పేరెంట్స్ వరకు తీసుకొచ్చాం. ఏంటి అంటే ఒకే రోజు 100+ CEOస్ని క్యాంపస్కి పిలిచి ఏమని ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. రైట్, ఎకడమిక్ ఇండస్ట్రియల్ మీట్ అని చెప్పేసి. సో రీసెర్చ్కి మంచి ప్లేస్తో పాటు ఒకవేళ మీ దగ్గర ఒక మంచి స్టార్టప్ ఆలోచన ఉంటే అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే, రీసెర్చ్లో సక్సెస్ అయితే దానిపైన ఇన్వెస్ట్ చేయడానికి యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ రెడీ అన్న విషయాన్ని కూడా మహేంద్ర నాయుడు గారు చెప్తున్నారు. కాబట్టి పిల్లలు ఇక్కడ ఆలోచించవచ్చు. ఎందుకంటే చాలామంది ఇక్కడే ఎక్కడికి వెళ్ళాలా అర్థం కాక అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటారు గూగుల్లో. సో దీని గురించి అయితే ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది మీకు. లైబ్రరీ ఇది ఒక దేవాలయం. ఇక్కడ ఉండే ప్రతి బుక్ ఒక దేవుడితో సమానం. ఎందుకంటే మన బ్రతుకి సపోర్ట్ ఇచ్చేవే బుక్స్. సో అలాంటి బుక్స్ చదవాలి అని అంటే ఆ చదవగలిగే అంత ఆహ్లాదకరమైన ప్రదేశం ఉండాలి. అంటే లైబ్రరీ అంత బాగుండాలి. సో ప్రస్తుతం నేను ఉన్నది గుజరాత్ మార్వాడి యూనివర్సిటీలో. ఇక్కడ లైబ్రరీ మాత్రం పర్ఫెక్ట్ లైబ్రరీ. యూ కెన్ ఎవర్ సీ దిస్ కైండ్ ఆఫ్ లైబ్రరీ. గిన్నెస్ వరల్డ్ రికార్డ్ సాధించిన లైబ్రరీ, చాలా అద్భుతమైన లైబ్రరీ. ఇక్కడ ఫస్ట్ రాగానే నేను ఇప్పుడు వరకు ఏ లైబ్రరీలో చూడని టెక్నాలజీ ఇది. అంటే లైక్ చాలా వరకు ఇది వాడడం మొదలు పెట్టిండొచ్చు, బట్ ఏ యూనివర్సిటీలో నేను చూడలేదు. దట్ ఈస్ ఫస్ట్లీ దిస్. సో ఫస్ట్ ఎవరైనా స్టూడెంట్స్ రాగానే ఏం చేస్తారు, ఏమేమి బుక్లు తీసుకుంటున్నారు, ఏం చదువుతున్నారు, రిజిస్టర్లో రాసుడు, లెక్కలు చూసుకున్నాడు, లైబ్రరీ అని అన్ని లెక్కలు అడుగుడు, ఇవన్నీ కథలు ఉంటాయి. బట్ హియర్ దెర్ ఇస్ అ ఇన్ పంచ్ మెషిన్, ఇదేమో అవుట్ పంచ్ మెషిన్. అంటే ఒక ఫస్ట్ నువ్వు లోపల రాగానే ఇక్కడ నీ ఫేస్ స్కాన్ చేసుకుంటుంది ఈ కెమెరా. సో ఈ కెమెరాలో ఫేస్ స్కాన్ చేసుకున్న తర్వాత మీ పేరు, మీ ఐడి నెంబర్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ టెలింగ్ దట్ యూ ఆర్ ఇన్ టు ది లైబ్రరీ. తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి లోపల చాలా పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ తీసుకొని చదువుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు అవుట్ పంచ్ కొట్టడానికి ఇంకొక మెషిన్ ఉంది ఇక్కడ. సో ఆ మెషిన్ని వాడుకొని అవుట్ పంచ్ కొట్టచ్చు. సో దానిపైన మీకు కనిపిస్తుంది కూడా, చూడొచ్చు, ఇన్ పంచ్ అండ్ అవుట్ పంచ్ అని. సో దీని తర్వాత మనం లోపలికి వెళ్తాం. లైబ్రరీలకి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి చాలామంది లైక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేసిన వాళ్ళు, అందులో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ కొట్టినప్పుడు వాళ్ళు సైన్ చేసిన, అంటే వాళ్ళ ఆటోగ్రాఫ్తో ఉన్న వాళ్ళ ఫొటోస్, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం పని చేస్తారు, ఏ పొజిషన్లో ఉన్నారు, అవన్నీ కూడా పెట్టి మొత్తం వాల్ అంతా నింపేసినారు. ఇక్కడ సరిపోలేదు, ఇంకో వాల్ కూడా యాక్చువల్గా అక్కడ తయారైంది. అండ్ ఈ వాల్ వెనకాల యూ కెన్ సీ ఫ్యూ సిస్టమ్స్. ఇవి పుష్. సో యాక్చువల్గా లైబ్రరీ మనం కొంచెం మెల్లగా మాట్లాడాలి. సో ఈ లోపల చూస్తే యూ హ్యావ్ సో మెనీ సిస్టమ్స్. డిజిటల్ లైబ్రరీ అన్నమాట ఇదంతా. మార్వాడి యూనివర్సిటీలో కొన్ని హాట్ స్పాట్స్ ఉంటాయి. వీటిని రిఫ్రెష్మెంట్ స్పాట్స్ అని కూడా అనొచ్చు, కానీ కాలేజ్ వాళ్ళు ఇచ్చిన పేరు ఇంటరాక్షన్ ఏరియా అని చెప్పేసి. సో ఇట్లా అన్ని బ్లాక్స్కి మధ్యలో చాలా మంచిగా పెద్ద పెద్ద చెట్లతోని ఇట్లా సిట్అవుట్స్ ఉన్నాయి అన్నమాట. ఎక్కడికి పోయినా కానీ మనకి తిండితో ప్రాబ్లం ఉండద్దు. తిండితో ప్రాబ్లం లేకపోతే మనం అక్కడ హ్యాపీగా సెటిల్ అవ్వగలుగుతాం, ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ కదా. కానీ మార్వాడి యూనివర్సిటీలో సౌత్ ఇండియన్స్ రాజ్యం నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ సౌత్ ఇండియన్స్కి 2 క్యాంటీన్స్ ఉన్నాయి.
అండ్ నార్త్ ఇండియన్స్కి ఒక క్యాంటీన్ ఉంది, గుజరాతీస్కి ఒక క్యాంటీన్ ఉంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సౌత్ ఇండియన్ ఆథెంటిక్ ఫుడ్ దొరుకుతుందో. ఇంకో విషయం ఏంటి అని అంటే ఇక్కడ సౌత్ ఇండియన్ పికల్స్ దగ్గర నుంచి ప్రతిదీ మన దగ్గర నుంచే వస్తుంది అనమాట. ఇద్దరు తెలంగాణ నుంచి లేదా ఆంధ్ర నుంచే ఇడి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి ఫుడ్ విషయంలో ఎటువంటి టెన్షన్ లేకుండా చూసుకుంటారు.